ఆర్కే బీచ్ లో యువత తలపెట్టిన మౌన దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన పవన్ ట్విట్టర్లో పాలకుల నిర్లక్ష్యాన్ని ఏకిపారేస్తున్నారు. ఇవాళ హోదాపై జరిగే పోరాటానికి అధికార పార్టీ నేతలు కూడా కలిసి రావాలని కోరారు. నేతలు పనిచేయరు, ప్రజల్ని పోరాడనివ్వరా అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు జనసేనాని. ప్రత్యేక హోదా పోరాటంపై ఎప్పటికప్పుడు ట్వీట్లు చేస్తూ ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పాలకుల నిర్లక్ష్యానికి ఆంధ్ర, తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. పాలకులు, పాలక వర్గాలు 50 ఏళ్లుగా ఆయా పార్టీల ప్రయోజనాల కోసం చేసిన స్వార్థపూరిత కుట్రలకి ఏ తప్పు చేయని ప్రజలు ద్వేషంతో విడిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో ప్రధాని మోడీతో కలిసి కూర్చుంటున్న ఎంపీలు హోదాపై ప్రశ్నించటం లేదని, కనీసం జనంతో పాటు పోరాటమైనా చేయాలన్నారు పవన్. హోదాకు, జల్లికట్టుకు లింకేంటన్న చంద్రబాబు వ్యాఖ్యలకు పవన్ కౌంటర్ ఇచ్చారు. అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నవదన్న పాత సామెతను గుర్తు చేశారు. నేతలు పనిచేయరు, ప్రజల్ని పోరాడనివ్వరా అని నిలదీశారు. అసలు ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తామన్నారు, ఇప్పుడు ఎందుకు మాట తప్పుతున్నారని ప్రశ్నించారు జనసేన అధినేత. హోదా వస్తుందో రాదో తర్వాత సంగతని, ముందు జనం అసంతృప్తిని తెలపడానికి కూడా అడ్డుపడటం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. నేతలు హోదా అడగకుండా, యువత నిలదీయకుండా సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుందని పవన్ ప్రశ్నించారు. సాంప్రదాయం కోసం తమిళులు అంత పోరాటం చేస్తున్నప్పుడు మన అవసరాల కోసం ఇంకెంత పోరాటం చేయాలని ప్రశ్నించారు పవన్. ఆంధ్రులు దేశ ప్రజలేనని, కేంద్రానికి బానిసలు కాదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1997లో కాకినాడ సభలో ఒక ఓటు 2 రాష్ట్రాల తీర్మానం చేసిన బీజేపీ తర్వాత అధికారంలోకి రాగానే ఆ ఊసు మరిచిపోయిందని, అప్పుడు కూడా 1478 మంది యువకుల్ని బలి తీసుకున్నారని పవన్ మండిపడ్డారు. అటు పవన్ ను మరోసారి ఆకాశానికి ఎత్తేశారు రామ్ గోపాల్ వర్మ. అందరూ హీరోలు, మూవీలోని పోలీసులు, రాజకీయ నాయకులతో పోరాటం చేస్తారని, కానీ పవన్ కళ్యాణ్ ఒక్కడే నిజ జీవితంలోనూ పోలీసులు, రాజకీయ నాయకులతో పోరాడుతున్నారని కొనియాడారు. ప్రత్యేక హోదా పోరుపై దర్శకుడు రాజమౌళి ట్విట్టర్లలో స్పందించారు. హింస కన్నా శాంతియుత నిరసనలే మేలనే నినాదాన్ని తాను గౌరవిస్తానని అన్నారు.